జయ జయ వెంకటశైలనాథ విష్ణు మునిజన సేవిత శేషశైలవాస సకల జనహితావతీర్ణ దేవా జయ జయ భక్తజనాభిరామ పాహి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ గోవిందుడి యొక్క ఆరాధన. ఎంతో గొప్పది కదా ఈ ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో మార్గశిర మాసంలో ఎంతగా భగవంతుణ్ణి ఉద్దేశించి మనం కైంకర్యం చేస్తాము. వైష్ణవ సంప్రదాయంలో మనం చూడవచ్చును, ఆళ్వారాదులందరూ కూడా ఎంతో గొప్పగా స్తుతించినటువంటి స్తోత్రములనన్నింటినీ కూడా ఈ ధనుర్మాసంలో పారాయణ చేస్తూ, ఏ విధంగా అయితే గోదామ్మ తల్లి భక్తి ప్రపత్తులతో గోవిందుణ్ణి అర్చించి గోవిందుడిలోనే లీనమైపోయిందో, అదేవిధంగా మనందరం కూడాను గోపికా జన్మను ధరించి ఈ మాసంలో భగవత్ సాయుజ్య ప్రాప్తిని పొందడానికి ఒకానొక గొప్ప దీక్షను ఈ కాలంలో మనం వహించాలి అంటారు పెద్దలు. కాబట్టి మనం ఖచ్చితముగా ఆ కార్యాన్ని చేయాలి. అందుకే గోవిందుణ్ణి ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నారు, జయ జయ వెంకటశైలనాథ విష్ణు. జయ జయ వెంకటశైలనాథ విష్ణు, నీకు జయము కలుగుగాక. ఎందుకంటే ఔపనిషత్తత్వాన్ని వీడి నాలాంటి అభాగ్యులకు మందమతులకు అర్థమయ్యే విధంగా కటివరద హస్తాలతో ఎంతో చక్కగా దివ్యమంగళ విగ్రహ రూపాన్ని ధరించి 7 కొండలపై ఆనంద నిలయంలో వేంచేసి ఉన్నావు కదా ఓ గోవింద, అందుకని నీకు జయము కలుగుగాక. మునిజన సేవిత శేషశైలవాస, ఓ శేషశైలవాస, నువ్వు సామాన్యుడివా ఏమిటి? సకల మునిజనులందరూ కూడా ఎప్పుడెప్పుడు నిన్ను సేవిద్దామా, ఎప్పుడెప్పుడు నిన్ను చూద్దామా అని పరితపించిపోతూ ఉంటారు. మునిజనులే, సామాన్యమైనటువంటి జనులం మేమెక్కడ? అత్ర్యాది సప్తర్షయ సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి అంటూ వారందరూ కూడా ప్రతిరోజు ఆకాశ పద్మములను స్వీకరించి నిన్నెప్పుడెప్పుడు దర్శించుకుందామా అని వేచి చూస్తూ ఉంటారే. ఇది సామాన్యమైనటువంటి విషయమా? సామాన్య భక్తులం, మరి మా పరిస్థితి ఇంకా కష్టం కదా. అందుకే అంటూ ఉన్నారు, జయ జయ వెంకటశైలనాథ విష్ణు మునిజన సేవిత శేషశైలవాస. ఇంకా సకల జనహితావతీర్ణ దేవా. అసలు నీవెందుకు వచ్చావు? సకల జనహిత అవతీర్ణ, సకల జనులకు హితమును చెయ్యడానికి మాత్రమే ఔపనిషత్తత్వాన్ని వీడి విశేషేణ ఆవిర్భూయ భాతి అన్నట్లుగా ఒక అర్చావతారాన్ని ధరించి నీ వచ్చేశావు కదా స్వామి. అందుకే సకల జనహితావతీర్ణ దేవా జయ జయ భక్తజనాభిరామ పాహి. అటువంటి గోవింద నీకు జయము కలుగుగాక. ఎందుకంటే భక్తజన అభిరామ పాహి, భక్తజనుల యొక్క అభిమతాన్ని చక్కగా తీర్చేటువంటి వాడవు కనుక పాహి పాహి, నన్ను రక్షించవయ్యా. ఈ కలియుగంలో సంసార సాగరంలో అనేకానేకమైనటువంటి బాధ్యతలలో, బాధలలో, దుఃఖాలలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి నాలాంటి అభాగ్యులను ఒక్కసారి రక్షించవయ్యా నీ కటివరద హస్తాలతో అంటూ ఆనందనిలయవాసుడైనటువంటి ఆ గోవిందుణ్ణి ఈ మార్గశిర మాసాన, ధనుర్మాసాన మనందరం కూడా ప్రార్థన చేయాలి, శరణాగతి ఆచరించాలి. ఈ శరణాగతి కార్యంతో మరి మనందరం కూడా గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.